విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్స్ ఆత్మీయ అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సృజనా చౌదరిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తమ సమస్యలను తెలియజేయాలని, వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని సృజనా చౌదరి ప్రకటించారు. అనేక మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఒక గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. అందులో చిన్న చిన్న సమస్యలే, కానీ ఆ సమస్యలు ఎవరు అటెండ్ కావట్లేదు అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా అటెండ్ అయ్యే విధంగా సమస్యని వాళ్ళు కూడా కొన్ని చోట్ల 30% కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అది కూడా సంతోషకరం. మిగిలిన 70% గవర్నమెంట్ నుంచి వేపించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాం. ఇవి ఈ గెట్ టుగెదర్లు కాకుండా మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే ఇక్కడ దుర్భర పరిస్థితి ఉంది. ఏది చూసినా వాటిని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళని కూడా కాంట్రిబ్యూట్ చేయండి. శ్రమదానం ముఖ్యంగా, ధనదానం తక్కువ చేసిన, మేధదానం కూడా చేస్తే, ఐడియాస్తో తీసుకొస్తే వాటికి సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేగా నేను రెడీగా పనిచేసి పెడతానని చెప్పాను.